హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైథిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగే ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది. తర్వాత నేను ఈరోజు జీరా వాటర్ తీసుకున్నాను. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. అంతే అండి, ఈ జీరా వాటర్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఈరోజు నేను జొన్నపిండితో అట్టు చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకొని కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత పిండిని పెద్ద గరిటెతో పోసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టి బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా బాగా కాల్చుకోవాలండి. అంతే, జొన్నపిండితో అట్టు రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కాలిందో. బియ్య పిండి కంటే కూడా జొన్నపిండితో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. 5 బాదంతో తీసుకున్నాను. తర్వాత ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. దానికోసం కట్ చేసుకున్న చిక్కుడుకాయలను ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీరు వేసి తర్వాత నేను పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా చేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది మెత్తగా ఉడికిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లికాడలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ చిక్కుడుకాయను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా దీనికి పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడిపోయేంత వరకు మనం బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనకు అవసరమైతే చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు. కానీ నాకు ఇది కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి తర్వాత నేను కొద్దిగా నువ్వుల పొడి వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ నువ్వుల పొడి వేసుకొని మరి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై కానివ్వాలి. తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. కలుపుకొని దించేసుకుంటే మనకు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను నీళ్ళ చారు కూడా ఉంది, అది నేను ఇప్పుడు చూపించట్లేదు. తర్వాత ప్లేటింగ్ చూద్దాం రండి. రోజులాగే కీరా, క్యారెట్ ముక్కలతో తర్వాత ఈరోజు ఇప్పుడు చేసుకున్నటువంటి చిక్కుడుకాయ ఫ్రై, తర్వాత నీళ్ళ చారు, కొద్దిగా పెరుగు, తర్వాత రైస్ అండి. ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి ఇది, అది కూడా ఈరోజు నా లంచ్లోకి అండి. తర్వాత ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను పుల్కా చేసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం చేసిన చిక్కుడుకాయ ఉంది కాబట్టి నేను పుల్కా చేసుకుంటున్నాను. అంతే అండి, ఒక 2 పుల్కాలు తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండితో చేశాను. ఇది కూడా పిండి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొని చేశాను. చాలా బాగా పొంగాయి. ఇది అండి నా డిన్నర్ వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.